ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. భారతదేశం అనేది వివిధ సంస్కృతులకి, పండగలకి, పర్వాలకి, అనేక రకాల ఉత్సవాలకి ఒక వేదికలాగా ఉంది పురాతన కాలం నుంచి. ఈ భూమిపైన మనకి ఎంతోమంది జ్ఞానులు, సత్పురుషులు, మహర్షులు జన్మించి వారి యొక్క జ్ఞానామృతంతో ఈ భూమిని పవిత్రం చేశారు. ఈరోజు మనిషి యొక్క జీవితం అనేది ఇలా ఉండడానికి కారణం వారి యొక్క కాంట్రిబ్యూషనే. ఎందుకంటే భారతదేశంలో కానీ మొత్తం ప్రపంచంలో కానీ జ్ఞానము, విజ్ఞానము, మేధస్సు ఈ మూడు అభివృద్ధి చెందడానికి ఎంతోమంది కాంట్రిబ్యూట్ చేశారు. కొంతమంది శాస్త్రీయంగా చేశారు, కొంతమంది జ్ఞానపరంగా చేశారు, ఇంకొంతమంది విజ్ఞానపరంగా చేశారు. సో ఈ చేస్తున్నటువంటి క్రమంలో ఏం జరిగింది అంటే, కొంతమంది శాస్త్రవేత్తల్లాగా, మేధావుల్లాగా, తర్వాత సంఘ సంస్కర్తల్లాగా, తర్వాత విజ్ఞానుల్లాగా ఎదిగారు. ఒక 10% మనుషులతో ఈ ప్రపంచం అనేది నడుస్తోంది. ఆ 10% లేకపోతే 90% మందికి జీవితం లేదు, వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఈ 90% మంది ఎలా జీవిస్తున్నారు భూమి మీద అంటే వ్యర్థంగా జీవిస్తున్నారు. జీవితం అంటే అర్థం కాదు. తర్వాత వాళ్ళకి శరీరం మీద ధ్యాస ఉండదు, మనసు మీద ధ్యాస ఉండదు. నడవడిక, మాటలు, చేతలు, కర్మలు వీటన్నిటి మీద వాళ్ళకి ధ్యాస ఉండదు. అంటే వేమనది ఒక పద్యం వస్తుంది ఏంటంటే, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. అంటే చెదలు పుట్టినట్టు పుడతారు, చచ్చిపోతారు. పుట్టినప్పుడు జనాభా లెక్కలో వాళ్ళ పేరు ఎక్కుతుంది, చచ్చిపోయినాక పోతుంది. అంతకంటే పెద్ద గుర్తింపు ఏముండదు. 90% మంది మనుషులు ఇలాగే జీవిస్తున్నారు ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం. ఓన్లీ 10% మందితోనే ఈ భూమి అనేది నడుస్తుంది. అందులో ఫస్ట్ ఎవరంటే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు లేకపోతే ఈ ఆధునిక ఆవిష్కరణలు, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కంఫర్ట్స్ ఇవన్నీ ఏవి వచ్చేది కాదు. అండ్ అదేవిధంగా రచయితలు లేకపోతే గ్రంథాలు, శాస్త్రాలు వచ్చేవి కాదు. అదేవిధంగా కవులు, కళాకారులు లేకపోతే ఒక కళాఖండం వచ్చేది కాదు, ఒక కావ్యం వచ్చేది కాదు, ఒక పద్యం వచ్చేది కాదు, ఒక గేయం వచ్చేది కాదు. అండ్ అదేవిధంగా ఉద్యమకారులు, విప్లవకారులు లేకపోతే సామాజిక స్థితిగతులు మారేవి కాదు, ఒక సిస్టమ్ మారేది కాదు, సమాజంలో ఒక పరివర్తన వచ్చేది కాదు, ఒక ప్రజలలో ఒక చైతన్యం వచ్చేది కాదు. అండ్ అదేవిధంగా మానవతామూర్తులు అంటే మానవత్వం గురించి ఆలోచించేవాళ్ళు వీళ్ళు లేకపోతే అసలు భూమి మీద మానవత్వం అనేది ఉండేది కాదు. మనిషిలాగా పుట్టడం గొప్ప విషయం కాదు, మనిషిలాగా బ్రతకడం గొప్ప విషయం. రూపంలో మనిషిలాగా కాదు, స్వభావం కూడా మనిషిలాగానే ఉండాలి. ఈ స్వభావం అనేది మనిషిలాగా ఉండడానికి ఎంతోమంది వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ అదేవిధంగా ఈ ఋషులు, మహర్షులు, ఈ జ్ఞానులు, సత్పురుషులు వీళ్ళు లేకపోతే జీవితానికి అర్థం, పరమార్థం ఉండేది కాదు. అదేవిధంగా పంచభూతాలు, పంచతత్వాలు అండ్ ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి శక్తులు, తర్వాత విశ్వశక్తి, తర్వాత ఎన్నో రకాల ఉపచారక శక్తులు ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టే మనము ఇలా జీవిస్తున్నాం భూమి మీద. కొన్ని మనకి కనబడుతున్నాయి, కొన్ని మనకి కనబడట్లేదు. కనబడకుండా కొన్ని పనిచేస్తున్నాయి మన వెనకాల, కనిపించేలాగా ఇంకొన్ని పనిచేస్తున్నాయి మన ముందు. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టే మనం ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉన్నాం. కొంతమంది భౌతికంగా కాంట్రిబ్యూట్ చేశారు, కొంతమంది శక్తిపరంగా కాంట్రిబ్యూట్ చేస్తారు,
కొంతమంది జ్ఞానపరంగా చేస్తారు, ఇంకొంతమంది విజ్ఞానపరంగా చేస్తారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ జ్ఞానులు, సత్పురుషులు, ఈ కవులు, రచయితలు, కళాకారులు, ఈ సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు ఎంత శాతం ఉంటారు? ఓన్లీ 10% ఉంటారు. 10% లేకపోతే 90% జీరో. అడుగు తీసి అడుగు బయట వేయలేరు. మరి ఈ 90% ఉన్నటువంటి మనుషులు ఈ 10% ఎందుకు రావట్లేదు? అసలు రావాలనే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మళ్ళీ ఏమీ లేకపోయినా అర్థం లేని అహంకారం ఉంటుంది మనిషికి. ఏముండదు మళ్ళీ చెప్పుకోవడానికి, అహంకారం ఉంటుంది. కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద, లేదంటే పెద్దరికం పేరు మీద, ఆధిపత్యం పేరు మీద లేనిపోని అహంకారం ఉంటుంది. ఏం సాధించారని అహంకారంతో బతకడానికి. ఒక వ్యక్తి జీవించాలంటే కూడా అహంకారం పనికిరాదు మనిషికి. ఇక్కడ ఏం కావాలా? వినమ్రత కావాలి, మంచితనం కావాలి, మానవత్వం కావాలి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వృద్ధుల వరకు వాళ్ళ యొక్క జీవిత విధానం మనం చూస్తుంటే కొంతమందికి వృద్ధాప్యం అనేది ఎట్లా వస్తుంది అంటే గాలికి ఎండకి ఎండి జుట్టు నెరిసిపోతుంది. అవునా? రకరకాల రోగాలు వచ్చి శరీరం డిటోరియేషన్కి వెళ్తుంది. అంతకంటే ఏం సాధించరు వాళ్ళు. ఒక ఇల్లు కడతారు, ఓ పెన్షన్ వస్తుంది, అవునా, ఓ కొన్ని బంధాలు ఉంటాయి, అంతే, వాటితోనే చచ్చిపోతారు. ఇది లైఫ్ అంటారా? దీన్ని జీవితం అంటారా? వీటికంటే జంతువులు నయం కదా. చెట్లు, పక్షులు, జంతువులు, ప్రకృతి ఇవి చూడండి ఒకసారి, మీకంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అవి. మనిషి బ్రతికున్నప్పుడు ఉపయోగపడాలా? చచ్చిపోయినాక మనిషి శవం అనేది దేనికి పనికిరాదు. ఒక చెట్టు చచ్చిపోయింది అనుకోండి, దాని అనువనువున పనికి వస్తుంది. అది బ్రతికున్న పనికి వస్తుంది, చచ్చిపోయిన పనికి వస్తుంది. కానీ మనిషి కేవలం బ్రతికున్నప్పుడే పనికి రావాలి, చచ్చిపోయాక పనికిరాడు, దేనికి పనికిరాడు. అందుకే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళాలా. మనిషి భూమికి ఒక వరంలాగా జీవించాలి, శాపంలాగా బతకద్దు. నువ్వు భూమి మీద నడుస్తూ ఉంటే భూదేవి కూడా సంతోషపడాలా. వీడు ఎందుకు పుట్టాడు భూమి మీద, వేస్ట్ ఫెలో అని చెప్పి బాధపడద్దు, భూమికి భారం కావద్దు. మెజారిటీ పీపుల్, 90% పీపుల్ భూమికి భారం లాగానే బతుకుతున్నారు. ఇలాంటి వాళ్లతోనే నెగిటివిటీస్ స్ప్రెడ్ అవుతున్నాయి సమాజంలో. హింస, అట్రాసిటీస్, యుద్ధాలు, రకరకాల విద్వేషాలు, విధ్వంసాలు ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే ఈ 90% మంది మనుషులతో జరుగుతున్నాయి. 10% పీపుల్ ఏమో కన్స్ట్రక్షన్ వేలో ఆలోచిస్తే 90% పీపుల్ డిస్ట్రక్టివ్ వేలో ఆలోచిస్తున్నారు. అంటే కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకంటే, నిర్మించే వాళ్ళకంటే కూడా కూల్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే ప్రపంచం ఎక్కడ బాగుపడట్లా. అభివృద్ధి అనేది కేవలము బిల్డింగ్లలో కనబడుతోంది, టెక్నాలజీలో కనబడుతోంది. కానీ మనుషుల విషయంలో చూస్తే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నారు, కానీ మైండ్ పరంగా అప్డేట్ కావట్లా, బుద్ధి పరంగా అప్డేట్ కావట్లేదు, మానసికంగా అప్డేట్ కావట్లేదు. మళ్ళీ అదే గతంలో జీవిస్తారు. గతానికి బానిసల్లాగా, అమ్మ నాన్న భావాలకి బానిసల్లాగా, కులానికో మతానికో బానిసల్లాగా జీవిస్తారు. ఇలా జీవించడం వల్ల ఏమవుతుందంటే జీవిత వికాసం అనేది ఆగిపోతుంది. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్నమైనటువంటి సిట్యుయేషన్స్కి జీవితాలను తాకట్టు పెడుతున్నారు. కానీ మానవ జన్మ అనేది చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే ఇప్పుడు పశుపక్షాదులు, జంతువులు ఇవన్నీ కూడా అవి జీవిత వికాసం అనేది వాటిలో కేవలం 20, 30, 40% మాత్రమే జరుగుతుంది. కానీ మనిషి లోపల 100% జరుగుతుంది. అందుకే అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ శ్రేష్టమైనది అని అంటారు. ఎందుకంటారు శ్రేష్టమైంది అంటే మనిషి జన్మలోనే ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే అన్ని రకాల దశలను దాటుకొని, అన్ని రకాల స్థితులను దాటుకొని ఈ మానవ జీవితం అనేది వచ్చింది. ఇది మానవ జీవితం అనేది ఎప్పుడు సంపూర్ణత్వానికి వస్తుంది?
అంటే మనిషిగా పుట్టినవాడు మనిషిలాగా బతకాలి. మనిషి భూమి మీద పుట్టింది దేవుడు కావడం కోసమే, కానీ మనిషే కాలేకపోతున్నాడు. ఈ మనిషిని మనిషిలాగా మార్చడానికి వీళ్ళంతా కష్టపడ్డారు, ఈ 10% మంది. అది ఎవరైనా జ్ఞానులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. ఆయన ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం 700 సార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన బల్బు కనిపెట్టే విషయంలో. అంటే ఆ కనిపెట్టేటటువంటి విషయంలో సర్వం వదిలేశాడు, కుటుంబాన్ని, సుఖాన్ని, అన్నిటిని వదిలేశాడు. ల్యాబే సర్వస్వంగా జీవించాడు. అది కూడా తపస్సే. ధ్యానం చేసిన ధ్యానం కదా, అది కూడా తపస్సే. అట్లా తను అంధకారంలో ఉంటూ, తను చీకట్లో ఉంటూ, తన చుట్టూ ఒక గిరిని గీసుకొని ఆ ల్యాబే సర్వస్వంగా జీవిస్తూ తను ఆ బల్బుని కనిపెట్టాడు. అందుకే ఈరోజు మనము చీకట్లో కూడా వెలుగులో ఉంటున్నాం. అంటే ఒక విధంగా ప్రపంచాన్ని వెలుగు వైపు నడిపించాడు. అంటే అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించాడు. అఫ్కోర్స్ ఇది భౌతికమైన వెలుగే, అయినా వెలుగే కదా. ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? హి హెస్ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్. భూమికి ఏదో కాంట్రిబ్యూట్ చేసిపోయినాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మనిషి బ్రతికున్నప్పుడు ఏదో ఒకటి సాధించాలా. నువ్వేం సాధిస్తావు? ఇక్కడ సాధించడం అంటే పుట్టడము, పెరగడము, చదువులు, ఉద్యోగాలు, పిల్లలు, సంసారం, ఇది కాదు సాధించడం అంటే. వ్యక్తిగతంగా నువ్వేం సాధించావు? వాట్ యు ఆర్. ఐడెంటిటీ అనేది నీ కుటుంబంతోనో, నీ కులంతోనో, నీ మతంతోనో, నీ తల్లిదండ్రితోనో ఐడెంటిటీ వస్తే నీకు ఐడెంటిటీ వచ్చినట్టు కాదు. నీ వంశం ద్వారా వస్తే కూడా వచ్చినట్టు కాదు. నీకు స్వతహా నువ్వేంటి, వాట్ యు ఆర్, అది నువ్వు ఎప్పుడైతే ప్రూవ్ చేసుకుంటావో అప్పుడు నువ్వు చచ్చిపోయినా బతికుంటావు భూమి మీద. మనిషి బ్రతికున్నప్పుడు బ్రతికుండడం కాదు, చచ్చిపోయినా బతికుండాలా. ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే వీళ్ళు ఏదో ఒకటి ఇచ్చిపోయారు భూమికి. కొంతమంది జ్ఞానాన్ని ఇచ్చారు, కొంతమంది విజ్ఞానాన్ని ఇచ్చారు, కొంతమంది శాస్త్రాన్ని ఇచ్చారు, ఒక ధర్మాన్ని ఇచ్చారు, ఒక జీవిత విధానాన్ని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిపోయారు కాబట్టి మనం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. లేకపోతే వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రతి మనిషి కూడా, మనిషి జీవితానికి ఒక గరిమ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని పొగొట్టుకోవద్దు. ఎందుకంటే ఎన్నో రకాల ఫేసెస్ దాటుకొని, ఎన్నో రకాల జీవితాలను దాటుకొని, ఎన్నో రకాల ఒడిదుడుకులను దాటుకొని ఈ మానవ జన్మ వస్తుంది. మళ్ళీ లైఫ్ వస్తుందో రాదో ఎవరికి తెలుసు? రేపు చచ్చిపోతాం, మళ్ళీ మనిషిలాగా పుడతామో లేదో గ్యారంటీ ఉందా? లేదు. ఏమైనా జరగచ్చు, వి డోంట్ నో. చచ్చిపోయేటప్పుడు మన మానసిక స్థితి, మన భావాలు, మన కల్పనలు, మన ఊహలు ఎలా ఉంటాయో తెలీదు. అది ఎటువైపు తీసుకెళ్తాయో తెలీదు. కాబట్టి మనిషి లోపల ఫస్ట్ రావాల్సింది ఏంటంటే శారీరక పరివర్తన, మానసిక పరివర్తన, హృదయ పరివర్తన రావాలి. మీరు ఏ సాధన చేయకపోయినా పర్లే, మానసిక శారీరక పరివర్తన, శారీరక పరివర్తన ప్రకృతి ద్వారా వస్తుంది. దానికి నువ్వేం చేయక్కర్లా. నువ్వు పుట్టినప్పుడు చిన్నపిల్లడిలాగా ఉన్నావు, ఇప్పుడు ముసలోడు అయిపోయావు. నువ్వేమైనా చేస్తున్నావా? నువ్వేం చేస్తలేవు, కానీ జరిగిపోతుంది. ఎందుకంటే అది ప్రకృతి చేస్తుంది. అదేవిధంగా చదువు కానీ, విజ్ఞానం కానీ, ఇవన్నీ నువ్వు కొనుక్కున్నావా? అవన్నీ ఎవరో ఇచ్చిపోయారు, నీకు వచ్చినాయి. అంటే ఏది నీది కాదు ఇక్కడ. మరి నువ్వేం సాధిస్తావు? సో ఎవ్రీబడి బార్న్ ఆన్ దిస్ ఎర్త్ విత్ సమ్ పర్పస్. యూ హ్యావ్ టు గెయిన్ సంథింగ్, అర్న్ సంథింగ్ అండ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ బై బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే మనిషిలాగా పుట్టినవాడు మనిషిలాగా బతికి సమాజానికి ఏదో చేసి వెళ్ళాలా. ఏం చేస్తావు? ఇక్కడ అందరూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చెడు చేస్తున్నారు. మంచి కంటే ఎక్కువ చెడు చేస్తున్నారు. ఈ చేయడం వల్ల ఏం జరుగుతోంది అంటే రకరకాల డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. నేను ఒక భవిష్యత్తు చెప్తాను నేను మీకు. ఇంకొక 20 ఇయర్స్లో మనిషి యొక్క మానసిక స్థితి ఇలాగే ఉంటే కనుక మొత్తం డిస్మెంటల్ అయిపోతుంది భూమి అనేది. ఎందుకు అయిపోతుందో కూడా చెప్తాను నేను మీకు. ఎందుకు అయిపోతుందంటే ఒకవేళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగిందనుకోండి, ప్రతి ఒక్క దేశాధినేత ఒక న్యూక్లియర్ వెపన్ పట్టుకొని ఉన్నాడు. అవునా?
పట్టుకొని ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేస్తే ఏమవుతుంది? భూమి అంతా శ్మశానం అయిపోతుంది. రేపు ఒకళ్ళ మూడో ప్రపంచ యుద్ధమే వస్తే ఒక్కళ్ళు మిగలరు. ఒకవేళ మిగిలిన కరువుతో చచ్చిపోతారు, తిండి లేక చచ్చిపోతారు, రకరకాల రోగాలు వచ్చి చచ్చిపోతారు. రేపు చచ్చిపోయినాక కూడా మా వరకు మేము పోతాం కదా, రేపు చచ్చిపోయినాక కూడా భూమి అనేది ఉండాలి కదా మళ్ళీ పుట్టాలంటే. అప్పటిదాకా ఎట్లుంటావు? దయ్యాలు లెక్క తిరుగుతారు, శూన్యంలో దయ్యాల్లాగా తిరుగుతారు. ఎందుకంటే మనిషి అనేవాడు ఉండడుగా మళ్ళీ పుట్టడానికి. ఏ జీవులు ఉండవు భూమి మీద. అప్పుడు నీ పరిస్థితి ఏంది? శూన్యంలో దయ్యాల్లాగా తిరుగుతారు. ఇది జరగబోతుంది భవిష్యత్తులో. అంటే వాస్తవానికి జీవితాన్ని సరిగా జీవించలేక, నడవడిక సరిగా లేక ఏమైపోతుందంటే జీవితాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఈ అస్తవ్యస్త జీవితాలు, అహంకారం, అజ్ఞానం, మూర్ఛ, అన్కాన్షియస్నెస్, తెలియనటువంటి స్థితులు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మనిషి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ అస్తవ్యస్తంగా ఉండేటటువంటి సమాజాన్ని, ఈ అస్తవ్యస్తంగా ఉండేటటువంటి ఈ బతుకులని సరిచేయడానికి ఎంతోమంది కాంట్రిబ్యూట్ చేశారు. అలాంటి వారిలో పరమశివుడు ఒకడు. ఇక ఆయన గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆయన వాళ్ళని భారతదేశంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఒక రకరకాల కథనాలు ఉన్నాయి పరమశివుడు గురించి. మనము చరిత్ర చెప్పుకుందాం కొంచెం. ఎందుకంటే ఆ రోజుల్లో చరిత్ర రాసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇది వేదకాలము, ఉపనిషత్తుల కాలం కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఒక విషయం ఇది. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా ఆయన ఏదో భగవంతుడు అని కాదు, ఆయన కూడా మనలాగా మామూలు మనిషే. వాళ్ళిద్దరూ మనుషులే, కాకపోతే యోగులు. వాళ్ళని ఆది యోగులు, ఆది దంపతులను ఎందుకంటారంటే వాళ్ళని దే ఆర్ ద ఫస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్స్ ఆన్ ద ఎర్త్. అంటే విశ్వంలో మొట్టమొదటి ధ్యాన యోగులు, ఆది యోగులు. కాబట్టి వాళ్ళని ఆది దంపతులు అంటారు. వాళ్ళ ద్వారా భారతదేశంలో ఆధ్యాత్మిక ఒరవడి అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఈ ధర్మ గ్రంథాల్లో, శాస్త్రాల్లో, శివ పురాణాల్లో, ఈ పురాణాల్లో చెప్పేవన్నీ కూడా సత్యం కాదు. ఎందుకు సత్యం కాదు అంటే ఇప్పుడు పరమశివుడు భూమి మీద పుట్టాడు అనడానికి ఒక తార్కాణ, మనిషి రూపంలో పుట్టాడు అనేదానికి ఒక నిదర్శనం ఏంటంటే విజ్ఞాన భైరవ తంత్ర. ఆయన ఒక బుక్ ఇచ్చాడు, ఒక గ్రంథం ఇచ్చాడు. మనిషి పుట్టకుండా గ్రంథం ఎక్కడి నుంచి వస్తుంది? పుస్తకం రాదు కదా, ఒక మనిషి రూపంలో వస్తేనే కదా. ఈవెన్ అవతార పురుషుడైనా, కారణ జన్ముడైనా భగవంతుడు డైరెక్ట్గా వచ్చి వరాలు ఇవ్వడు మనిషికి. ఒక మనిషి రూపంలోనే వస్తాడు. ఒక జ్ఞాని రూపంలో, ఒక ఋషి రూపంలో, ఒక ముని రూపంలో, ఒక సత్పురుషుడి రూపంలో, లేదా ఒక మానవతామూర్తి రూపంలో వచ్చే ఆయన సమాజాన్ని బాగు చేస్తాడు. అంతేగాని డైరెక్ట్ శక్తి వచ్చి చేయదు. అదేవిధంగా ఆయన లోపల ఫస్ట్ జాగరణ జరిగింది. అది ఎప్పుడు? ఆదిమానవుడి కాలం తర్వాత. అంటే ప్రపంచం అంతా అంధకారం. అప్పుడు నాగరికత లేదు, సివిలైజేషన్ లేదు, చదువు లేదు, విజ్ఞానం లేదు. మనుషులు జంతువులతో సరిసమానంగా, జంతువుల కంటే కొంచెం బెటర్ స్టేట్లో ఉన్నటువంటి రోజులు అవి. సో అంత అంధకార యుగంలో ఆయన రావడం జరిగింది. మరి ఆయనకి గురువెవరు? పరమశివుడికి గురువెవరంటే ప్రకృతి. ఆయనకి భౌతిక గురువు ఎవరు లేరు. ప్రకృతే గురువులాగా చేసుకున్నాడు. ప్రకృతి, పంచభూతాలు, పంచతత్వాలు, వీటన్నిటినీ చూసి ఈ కనిపించేటటువంటి ప్రకృతి ఇంత అందంగా ఉంటే కనబడనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ తత్వం ఎలా ఉంటుంది అని చెప్పి ఈ కనబడేటటువంటి ఈ అందాన్ని చూసి కనబడేటువంటి తత్వాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నాక ఏం జరిగింది అంటే ఆయన లోపల జ్ఞానం అనేది జాగృతమైంది. ఈ జ్ఞానం అనేది జాగృతం అయ్యాక ఏం జరిగింది అంటే ఆయన ఫస్ట్ ఎలా తెలుసుకున్నాడు, భగవంతుడి తత్వాన్ని ఎలా తెలుసుకున్నాడు, దైవత్వాన్ని ఎలా తెలుసుకున్నాడు అంటే ఫస్ట్ ఆయన ప్రణవనాదాన్ని విన్నాడు. నాదం, అరే భగవంతుడు అంటే నాదస్వరూపం. తర్వాత నాదం అనేది వచ్చాక ఏం జరిగిందంటే భగవంతుడు అంటే వెలుగు.
ఈ నాదము వెలుగుని అనుసంధానం చేసుకొని తను అంతర్యాత్రలోకి వెళ్ళాడు. అందుకే ప్రకృతి అందాన్ని పట్టుకొని ఆ అవతల ఉన్నటువంటి సత్యాన్ని, అవతల ఉండేటటువంటి ఆ పరమసత్యాన్ని ఆయన దర్శించడం జరిగింది. అంటే ఆయనకి ప్రకృతే గురువైపోయింది. అంటే మీకు నేర్చుకునేటటువంటి తత్వం మీ లోపల ఉంటే, నేర్చుకునేటటువంటి సామర్థ్యం మీ లోపల ఉంటే సమస్త విశ్వం మీకు నేర్పిస్తుంది, మీ జీవితం మీకు నేర్పిస్తుంది. ఏదో కాదు, మీ లైఫే మీకు నేర్పిస్తుంది. జీవితం అనేది ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా మనం బయట పరీక్షలు రాస్తాం, స్కూల్లో పరీక్షలు పెడతారు, టీచర్లు ఏం చేస్తారు, వాళ్ళు పాఠం అని చెప్పి పరీక్ష పెడతారు. జీవితం ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ పరీక్ష పెట్టి గుణపాఠం నేర్పిస్తుంది. నువ్వు వినకపోతే కొట్టి మరీ నేర్పిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలన్నీ ఇలాంటివే. దుఃఖమంతా ఇదే. మనిషికి తప్పు చేసేటప్పుడు, తప్పుడు మాట మాట్లాడేటప్పుడు, అహంకారంతో బతికేటప్పుడు ఒళ్ళు పై తెలీదు, రిజల్ట్ వచ్చినప్పుడు ఏడుస్తారు. దాని ఒక ప్రతిఫలం వచ్చినప్పుడు ఏడుస్తారు. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ కర్మ వలన వచ్చింది. ఈ రకరకాల పనులు చేస్తూ 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 మనిషి జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. సో అలాంటి అస్తవ్యస్తమైనటువంటి జీవితాలని ఎంతోమంది వెలుగులోకి నడిపించారు. మనకి భారతదేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ప్రపంచంలో కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ముఖ్యంగా కొంతమంది ద్వారా ఒక ఎరా స్టార్ట్ అయింది, అంటే ఒక యుగం స్టార్ట్ అయింది. అందులో మనము ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ పరమశివుడు, రెండవది మహర్షి పతంజలి. మహర్షి పతంజలి ద్వారా ఏం జరిగింది అంటే ఆధ్యాత్మికత, శాస్త్రీయత, తర్వాత ఆరోగ్యము, తర్వాత ఆనందం. ఈ 4 దశలలో మనిషి జీవిత వికాసం ఎలా చేసుకోవచ్చు అని చెప్పి తన అష్టాంగ యోగా ద్వారా, సమాధి పదం ద్వారా ఆయన కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది దాన్ని ఏమంటారు, యోగ వాసిష్టం, యోగ దర్శనం. తర్వాత నెక్స్ట్ ఇంకో చెప్పుకోవాలంటే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి ద్వారా ఏం జరిగింది అంటే ధ్యానానికి ప్రయారిటీ వచ్చింది. తర్వాత రకరకాలైనటువంటి శరీర విజ్ఞానము, మానసిక విజ్ఞానము, తర్వాత హృదయ విజ్ఞానము, తర్వాత మనకి ఈ విశ్వం యొక్క విజ్ఞానం, ప్రకృతి యొక్క విజ్ఞానం, ఇదంతా కూడా మళ్ళీ బయటికి వచ్చింది. అండ్ ఇవాళ రేపు మనం సైకాలజీ చదువుకుంటున్నాం. ఈ మోడ్రన్ సైకాలజీకి ఆద్యుడు గౌతమ బుద్ధుడే. ఎందుకంటే మనసు, మానసిక స్థితి, ఈ రకరకాల స్టేజెస్, మనసు ఎప్పుడు ఎలా పనిచేస్తుంది, ధాతువులు ఎలా ఉంటాయి, తర్వాత పంచభూతాలు ఎలా పనిచేస్తాయి, పంచతత్వాలు ఎట్లా పనిచేస్తాయి శరీరంలో, ఇవాళ రేపు శాస్త్రవేత్తలు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆయన 2600 సంవత్సరాల క్రితం తను అదే చెప్పాడు. అది శాస్త్రీయత ద్వారా ఈ రోజుల్లో అది మనకి నిరూపణ జరుగుతోంది. తర్వాత ఇంకొక విశిష్టంగా భక్తి మార్గంలో ఉండేటటువంటి కొంతమంది జ్ఞానుల గురించి చెప్పుకోవాలంటే ఒకటి దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి రచించింది అవధూత్ గీత, అవునా? అండ్ తర్వాత మహాగీత, అష్టవక్ర మహాగీత. ఇలా కొన్ని భక్తి మార్గంలో ఉన్న కొన్ని గ్రంథాలు వచ్చినాయి. సో ఒక వ్యక్తి భూమి మీద పుట్టాక తను ఏదో ఒకటి అవశేషం వదిలేసి వెళ్తాడు అంటే అదేంటంటే తన జీవిత అనుభవం. అండ్ అదేవిధంగా పరమశివుడు కూడా జ్ఞానోదయం అందుకున్నాక ఆయన తన భార్య అయిన పార్వతీదేవికి ఆయన గురువు అవుతాడు. గురువైపోయి ఆమెకి బోధిస్తాడన్నట్టు. ఆమె చిన్నపిల్లలాగా అడిగేది ఆయన్ని, ఈ ప్రకృతి ఏంటి, పంచభూతాలు ఏంటి, అసలు ఈ జనన మరణాలు ఏంటి, ఈ విశ్వం ఏంటి, మనిషి భూమి మీద అసలు ఎందుకు పుడతాడు, ఎందుకు చచ్చిపోతాడు, దీని వెనకాలండే రహస్యం ఏంటి, ఆమె అన్ని ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ సంవాదమే విజ్ఞాన భైరవ తంత్ర. అదొక గ్రంథం ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఇది పరమశివుడు అనగానే పూజలు చేస్తారు, భయపడతారు. శివుడు అనగానే భయపడతారు, ఎందుకంటే ఈజ్ ద డెత్ ఆఫ్ గాడ్. హరహర మహాదేవుడు అంటే ఈయన మృత్యుదేవత, కాబట్టి నాకు పూజలు చేయి. అకాల మరణం నుంచి తప్పించుకోవడానికి
ఇంకా బ్రతికింది సరిపోలే, ఇంకా పాపాలు చేయాలా, అకాలం పడడం నుంచి తప్పించుకోవడానికి, తర్వాత రోగాల నుంచి తప్పించుకోవడానికి, చచ్చిపోయేటప్పుడు దుఃఖం రాకుండా చచ్చిపోవడానికి ఆయనను పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, మృత్యుంజయ హోమాలు చేస్తారు, రకరకాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే భయపడతారు, ఎందుకంటే ఈజ్ ద డెత్ ఆఫ్ గాడ్. పరమశివుడు లయకారుడు అని అంటారు. వాస్తవానికి సృష్టి స్థితి లయ అనేది మొత్తం నీ లోపలే ఉంది. బ్రహ్మతత్వము, విష్ణుతత్వం, శివతత్వం అన్నీ మన లోపలే ఉన్నాయి, బయట ఎక్కడో లేవు. ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, ఏంటి అంటే భగవంతుడు అంటే వ్యక్తి కాదు, శక్తి. ఇట్స్ ఎ పవర్, ఇట్స్ ఎ యూనివర్సల్ పవర్, యూనివర్సల్ కాన్షియస్నెస్. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్సే 3 రూపాలుగా డివైడ్ అయిపోయి విశ్వాన్ని నడిపిస్తోంది. ఫస్ట్ వన్ ఏంటి? బ్రహ్మశక్తి. బ్రహ్మదేవుడికి గుడి ఉండదు, తెలుసా మీకు? అందరు దేవుళ్ళు దేవతలకు ఉంటుంది, బ్రహ్మదేవుడికి గుడి లేదు. ఎక్కడో ఒక్కో చోట ఏదో ఉంటుందేమో. ఎందుకు లేదు గుడి? బ్రహ్మదేవుడికి గుడి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఈ మొత్తం విశ్వమే ఆయన టెంపుల్, ఇంక ఆయన గుళ్ళు ఎందుకు? ఈ సమస్త సృష్టి ఆయనదే కదా, ఇంకా గుడి ఎందుకు పర్టిక్యులర్గా? అందుకే ఆయన గుడి ఉండదు. ఈ విష్ణువుకి శివుడికి ఆలయాలు ఉంటాయి. ఎందుకు అంటే ఈ విష్ణు తత్వం ఏం చేస్తుందంటే నీ బ్రతుకుని నడిపిస్తుంది. విష్ణు శక్తి ఏం చేస్తుంది? నీ లైఫ్ని నడిపిస్తుంది. అంటే బ్రహ్మ ద్వారా ఈ సృష్టి క్రమంలో ఒక జీవి భూమి మీద పుట్టాక దాని పాలన, పోషణ, దాని మెయింటెనెన్స్ ఇదంతా నడిపించేది ఏంటి? విష్ణు శక్తి. కోరికలు తీర్చేది కూడా విష్ణు శక్తే. తర్వాత ముక్తి ప్రదాత కూడా విష్ణు శక్తే. అందుకే ముక్తి మోక్షం కావాలనుకునే వాళ్ళు విష్ణువుని ఎక్కువ ఆరాధిస్తారు. భక్తులు, సోకాళ్ళు కొంతమంది భక్తులు ఈ విష్ణు భక్తులే ఎక్కువ ఉంటారు. మరి పరమశివుడిని ఎందుకు ఆరాధించడం? లయకారుడు అన్నట్టు. అంటే వినాశనం, టైం వచ్చినప్పుడు ప్రళయాన్ని తీసుకొచ్చి వినాశనం చేయడం, సృష్టి స్థితి లయ. అంటే ఇవన్నీ శక్తులు. శివుడు వ్యక్తిలాగా పుట్టినా శక్తిలాగా మారాడు. అదేవిధంగా పార్వతీదేవి కూడా, ఆమె కూడా జ్ఞానోదయం అందుకొని ఆదిశక్తిలాగా మారింది. ఆదిశక్తి అని ఎందుకంటారు ఆమెని? ఇప్పుడు దసరా నవరాత్రి టైంలో 9 రోజులు అమ్మవారి జాతర చేస్తారు కదా, లాస్ట్ డే ఈ అన్ని అవతారాలు అయిపోయాక లాస్ట్ డే పార్వతీదేవిది అవతారం అంటారు, ఆమెది ఇవన్నీ అవతారాలు అంటారు. ఆమెను అందుకే ఆదిశక్తి అన్నారు. ఇప్పుడు ఈ దుర్గాదేవి కానీ, బాలా త్రిపుర సుందరి కానీ, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా, నాకు అవన్నీ తెలియదు సరిగా. సో అవన్నీ అవతారాలు కూడా ఇది అమ్మవారి అవతారాలేని అంటారు, పార్వతీదేవి రూపాలేని అంటారు. ఎందుకు రూపాలు అంటారంటే ఆమె ఆదిశక్తిలాగా ఉంది. ఆదిశక్తి అంటే ఏంటి? ఆది నుంచి ఉన్నటువంటి శక్తి. ఆది అంటే ఏంటి? దానికి చావు లేదు, పుట్టుక లేదు, ఎటర్నల్గా ఉండేటటువంటి ఒక పవర్ అన్నట్టు. ఈ పార్వతీదేవి కూడా ఆమె తపస్సు ద్వారా ఆ ఆది శక్తిని, అంటే విశ్వశక్తిని అందుకుంది కాబట్టి, ఆమె ఆ శక్తితో ఒకటైపోయింది కాబట్టి ఆమె ఆదిశక్తి అయింది. ఈయన ఆది దేవుడైనాడు. ఎందుకు ఆదిదేవుడు ఆదిశక్తి అయినారంటే వాళ్ళు విశ్వంలో మొట్టమొదటి ఆదియోగులు కాబట్టి వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆనాపానసతి కానీ, విపස්සన కానీ, ఈ శ్వాసకు సంబంధించిన టెక్నిక్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ బుద్ధుడి కంటే ముందు పరమశివుడు చెప్పాడు. విజ్ఞాన భైరవ తంత్రాలో శ్వాసకి సంబంధించిన సూత్రాలు 32 సూత్రాలు ఉన్నాయి. తర్వాత ఏమైపోయింది? కాలగర్భంలో కలిసిపోయినాయి. పరమశివుడిని దేవుణ్ణి చేశారు కదా, దేవుణ్ణి చేశాక ఏమైపోయినాయి? ఇవన్నీ కనుమరుగైపోయినాయి. ఆయన జ్ఞానం కనుమరుగైపోయింది. విగ్రహారాధన ఇది మొదలైంది. శివలింగాన్ని పూజించడం, శివుడి విగ్రహాలు పెట్టడం, ఈ విగ్రహారాధన మొదలయ్యాక ఏమైపోయిందంటే జ్ఞానం అనేది కనుమరుగైపోయింది. ఈ జ్ఞానం కనుమరుగైపోయాక మళ్ళీ కొంతమంది పతంజలి లాంటి వాళ్ళు, బుద్ధుడి లాంటి వాళ్ళు, తర్వాత మధ్యలో ఎంతో ఉపనిషద్ ఋషులు వీళ్ళంతా జ్ఞానాన్ని అందించారు, కానీ అంత వేగంగా మనుషులు అందుకోలేకపోయారు. భారతదేశంలో ఈ ఋషులు, మహర్షులు వీళ్ళంతా జన్మించి ఎంత పెద్ద జ్ఞానాన్ని అందించిపోయారు అంటే, ఎంత జ్ఞానం ఉందో అంత అజ్ఞానం కూడా ఉంది భారతదేశంలో. ఎంత వెలుగుందో అంత చీకటి కూడా ఉంది. ఇంకా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే సత్యం తెలియక, జ్ఞానం తెలియక, తర్వాత వాళ్ళకి జీవితాన్ని అర్థం చేసుకోవడం తెలియక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయి, ఒకప్పుడు కూడా జరిగినాయి.
సో కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడేయడానికి వాళ్ళు ఈ విజ్ఞాన భైరవ తంత్రాల్లో 112 ధ్యాన సమాధి సూత్రాలు ఉన్నాయి. దాంట్లో ధ్యాన సూత్రాలు ఉన్నాయి, సమాధి సూత్రాలు కూడా ఉన్నాయి. సో ఈ టెక్నిక్స్ అనేవి, సూత్రం అంటే ఏంటి? టెక్నిక్, జీవితానికి ఉపయోగపడే టెక్నిక్స్ అన్నట్టు. సో పరమశివుడు ఆయన ధ్యానానికి ఆద్యుడు, యోగానికి ఆద్యుడు, తర్వాత సమాధికి ఆద్యుడు, తర్వాత పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అంటారు. ఆది దంపతులు అంటే వాళ్ళు గృహస్థు ధర్మంలో ఉంటూ చతుర్విధ పురుషార్థాలని పాటిస్తూ వీళ్ళిద్దరూ ఎట్లా జ్ఞానాన్ని అందుకున్నారు అండ్ వాళ్ళ ద్వారా ఫస్ట్ ఎవరు ఆ విజ్డమ్ తీసుకున్నారు? పార్వతీదేవి తర్వాత ఎవరు ఆ విజ్డమ్ తీసుకున్నారు అంటే సప్తర్షులు తీసుకున్నారు. సప్త ఋషులు ఉన్నారు కదా, వీళ్ళ ద్వారా సప్త ఋషులు వచ్చారు. ఈ సప్త ఋషుల ద్వారానే వేదాలు వచ్చినాయి, ఉపనిషత్స్ వచ్చినాయి, అష్టాదశ పురాణాలు వచ్చినాయి, అవునా, రకరకాల గ్రంథాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. సో ఫస్ట్ విజ్డమ్ తీసుకుంది ఎవరంటే వీళ్ళు. ఈ సప్తర్షుల ద్వారానే ఈ జ్ఞానం అనేది రకరకాలుగా స్ప్రెడ్ అయిపోయింది. సో వీళ్ళు ఆది యోగులైతే వాళ్ళ ద్వారా వచ్చింది సప్తర్షులు. ఈ సప్తర్షుల ద్వారా మనకి ఈ యొక్క విజ్ఞానం అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పరమశివుడు కానీ సప్తర్షులు కానీ తర్వాత ఉపనిషద్ ఋషులు కానీ వీళ్ళకి హిందువు అనేటటువంటి ట్యాగ్లైన్ వేయకండి, ట్యాగ్లైన్ వేయొద్దు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకంటే ఇది చాలా చిన్నది. హిందూ అనే ట్యాగ్లైన్ వేయొద్దు, ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని అందించింది కేవలం ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ కోసం కాదు, అందరికీ అందించారు. ఇప్పుడు పరమశివుడు విజ్ఞాన భైరవ తంత్ర కేవలం హిందువులకే ఇచ్చాడా? సమస్త మానవాళికి ఇచ్చాడు. పతంజలి యోగ దర్శనం ఎవరి కోసం ఇచ్చాడు? ఓన్లీ హిందువుల కోసమేనా? కాదు, సమస్త మానవాళికి ఇచ్చాడు. వీటిని సంకుచితం చెయ్యొద్దు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఉపనిషత్తులు అనగానే హిందువులు మనకు వనికిరావని అనుకుంటారు, ధమ్మపద అని చెప్పగానే ఇది బుద్ధుడిది మనకు వనికిరాదని అనుకుంటారు. అది చాలా తప్పు. జ్ఞానానికి హద్దులు లేవు, జ్ఞానానికి హద్దులు లేవు. తర్వాత విశ్వానికి హద్దు లేదు, ఆకాశానికి హద్దు లేదు. అదేవిధంగా మనిషిలో మేధస్సుకి హద్దులు ఉండవు, ఎల్లలు ఉండవు, ఏది ఉండవు. ఇది ఎప్పుడు కూడా విశ్వజనీనంగా సార్వభౌమికంగా సార్వదేశికంగా ఉంటుంది. ధర్మం సత్యం ఎప్పుడు కూడా అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా ఉంటేనే అది ధర్మం, లేకుంటే కాదు. ఇవన్నీ మతాలు, మతం వేరు ధర్మం వేరు. ఈ రెండింటిని కలిపి చూడడం వల్ల ఏమైపోయిందంటే చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిపోయి సత్యం అనేది మరుగున పడిపోయింది. సో కాబట్టి ఈరోజు మనము మహాశివరాత్రి సందర్భంగా మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలా, తర్వాత జ్ఞానం తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం అని అంటారు. సత్యము జ్ఞానం ఎప్పుడు కూడా అనంతంగా ఉంటుంది, దానికి ఆది లేదు అంతం లేదు. ఇన్ఫినిట్ జర్నీ. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది, ఎంత ముందుకు పోతుంటే ఇంకా పోవాల్సింది చాలా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అదొక అనెండింగ్ జర్నీ. ఈ అనెండింగ్ జర్నీలో మీరు వేసిందంతా కూడా ఒక బేబీ స్టెప్. చిన్నపిల్లలు నడక నేర్చుకుంటే ఒక అడుగు ఎలా వేస్తారో అలాంటి అడుగే వేశారు. ఇలాంటి అడుగు వేసినప్పుడు తొందరపాటు పనికిరాదు, తాపత్రయం పనికిరాదు. తర్వాత నువ్వు ఎంత తొందరపడతావో అంత లేట్ అవుతుంది, ఎంత దుఃఖపడతావో అంత లేట్ అవుతుంది. చాలామంది నేను కొంతమంది సాధకులను గమనించా ఏంటి అంటే వీళ్ళు భౌతిక జీవితంలో దుఃఖంతో, బాధలతో, కష్టాలతో, తొందరపాటుతనంతో, తాపత్రయంతో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని ఎలాగైతే పరిగెడతారో ఆధ్యాత్మికలు కూడా అట్లే పరిగెడతారు. అది తప్పు, అది తప్పు. ఎందుకు తప్పు అంటే ఇప్పుడు దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది, దేనికైనా ఒక పరిపక్వత ఉంటుంది. విత్తనము భూమిలో పెట్టగానే మొలకొచ్చేస్తుందా? రాదు కదా, దానికి సమయం సందర్భం ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం అనే విత్తనము నీ లోపల పడ్డప్పుడు అది మొలక రావడానికి, అది చిగురించడానికి సమయం పడుతుంది. అది వచ్చిన వెంటనే నీకు అది అందదా, ఫలితం అందదు. చెట్టు పెట్టిన వెంటనే పండు వచ్చేస్తుందా? విత్తనం వేసిన వెంటనే చెట్టు వచ్చేస్తుందా? తొందరపాటు పనికిరాదు, తాపత్రయం పనికిరాదు.
తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వీళ్ళు ఫలితాన్ని అందుకుంటేనే సంతోషం కాదు, వెళ్ళేటటువంటి మార్గంలో కూడా సంతోషంగా వెళ్ళాలి. ఏదో సాధించామన్నట్టే వెళ్ళాలి. ఏడుస్తుంటేనో దుఃఖపడుతూ ఏడుస్తా సమస్యలతో బాధలతో నాకేం జరుగుతలేదు, నాకేమైతలేదు అనుకుంటా పోతే ఏది జరగదు. అందుకే తొందరపాటు పని, ఎంత తొందరపడితే అంత లేట్ అవుతుంది. కాబట్టి ఈ తొందరపాటుతనము, పరిగెత్తడాలు, ఆరాటాలు, పోరాటాలు, ఉరుకులు పరుగులు ఆధ్యాత్మికంలో పనికి రావు. రిలాక్స్డ్గా ఉండాలి, బిందాస్గా ఉండాలి. లైఫ్ అనేది ఒక సెలబ్రేషన్తో ఉండాలి, యాక్సెప్టెన్స్తో ఉండాలి, పాజిటివిటీలో ఉండాలి. తర్వాత ఒక అన్వేషణలో ఉండాలి, ఎంక్వైరీలో ఉండాలి. దానికి నారు పోయాలి, నీరు పోయాలి, విత్తనం వేయాలి, ఇవన్నీ వేయాలి. ఇవన్నీ వేస్తుంటేనే దానికి ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది కేవలం ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. సో కాబట్టి ఇంకా రాబోయే అవర్స్లో మనం ఇంకొన్ని పాయింట్స్ డిస్కషన్ చేద్దాం పరమశివుడి పైన. ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాస్ట్ నాలెడ్జ్, చాలా విజ్డమ్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే విజ్ఞాన భైరవ తంత్రాల్లో ఉన్నటువంటి ఆ సూత్రాలన్నీ కూడా ఆచరణ యోగ్యమైనది. అది చెప్పుకుంటే అర్థమయ్యేది కాదు, థియరీపరంగా చెప్తే అర్థమయ్యేది కాదు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకు అది అర్థమవుతుంది. సో కాబట్టి మనము నెక్స్ట్ సెషన్లో ఇంకా డీప్గా డిస్కషన్ చేద్దాం పరమశివుడి గురించి. సో కాబట్టి మానవ జన్మ వచ్చింది, ఎందుకంటే మానవ జన్మ యొక్క గరిమ, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని జీవించాలా. ఎందుకంటే ఈ పశుతత్వం నుంచి, పశువు అనే పదం ఏంటి తెలుసా, పాశంతో బంధించబడిన వాళ్ళు అన్నట్టు. పాశం అంటే ఏంటి, బంధనం. మనిషికి పశువుకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారంటే మనిషి శరీరం అనేది మట్టితో తయారైంది, మట్టి ప్రమిద లాంటిది అని అంటారు. శరీరం మట్టి ప్రమిద అయినప్పటికీ కూడా దాంట్లో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి అనేది జ్యోతిలాగా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఈ మట్టి ప్రమిదని పట్టుకొని ఎవరైతే బతుకుతారో వాళ్ళు మట్టిలో మట్టిలాగా కలిసిపోతారు. ఎందుకంటే ఇది మట్టితోనే తయారైంది కదా. ఆ హిందీలో ఆద్మీ అని ఒక మనిషికి పేరేటి ఆద్మీ అంటారు. ఆద్మీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, యాడమ్ అనే పదం నుంచి వచ్చింది. యాడమ్ అంటే మట్టి అన్నట్టు, మట్టి బొమ్మ అన్నట్టు. సో ఈ మట్టితో దీపాలు పెడతారు, మట్టి ప్రమిదలతో దీపాలు పెడతారు. ఎందుకంటే అది శరీరంకి సంబంధించింది. ప్రమిద అంటే శరీరం అన్నట్టు, దాంట్లో ఉండే జ్యోతి శక్తి. ఈ ప్రమిదను వదిలేసి ఆ జ్యోతిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. సో కాబట్టి దానికి ధ్యానము, యోగము, సాధన, తర్వాత సంకల్ప బలం, దీక్ష, దక్షత, తపస్సు, ఇవి చేయాలి. ఇది చేస్తేనే వాళ్ళు దాన్ని అందుకుంటారు. అది భక్తి మార్గమైనా, జ్ఞాన మార్గమైనా, యోగ మార్గమైనా, ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ కూడా దాన్ని మనం అందుకోవచ్చు. సో జ్ఞాన మార్గంలో పోయేవాళ్ళు విజ్ఞానంతో వెళ్తారు, ధ్యానంతో వెళ్తారు, అన్వేషణతో వెళ్తారు, సత్యంతో వెళ్తారు. భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు నవవిధ భక్తి సూత్రాలతో వెళ్తారు. శ్రవణం, మననం, కీర్తనం, తర్వాత నిధిధ్యాసనము, దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన, వీటితో వెళ్తారు. నారదుడు చెప్పిన భక్తి సూత్రాలు ఉన్నాయి కదా, వాటితో వెళ్తారు. సరే ఏ మార్గంలో యోగంతో వెళ్ళేవాళ్ళు అష్టాంగ యోగాతో పోతారు. సో ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా మనిషి అల్టిమేట్ విజ్డమ్ అనేది అందుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చారో, న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మీకు ఇది ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు, మీకు ఇది అర్థం కాకపోవచ్చు, కానీ జీవితం అనేది అందరికీ సమానమే, లైఫ్ అందరికీ సమానమే. ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసినా చేయకపోయినా మనిషిలాగా బ్రతకాలి, అది ఫస్ట్ టార్గెట్. మీకు జ్ఞానం వస్తుందా రాదా దట్ ఈస్ సెకండరీ. బట్ మనిషిలాగా జీవించాలి. మనిషిలాగా జీవించాలి అంటే మనము కొన్ని రకాల నెగిటివిటీస్ తీసేసుకోవాలా. ఏంటి, అహంకారం తీసేసుకోవాలి, అజ్ఞానం తీసేసుకోవాలా,
కామక్రోధ లోభమోహ ఈర్ష్య ద్వేషాలు తీసేసుకోవాలి. తర్వాత మన లోపల ఉండే చెత్తా చెదారాన్ని క్లీన్ చేసుకోవాలి. లేనిపోని అహంకారాలు, లేనిపోనివన్నీ కూడా తీసేసుకోవాలి. అంటే మనిషి అనేవాడు మైండ్తో కాదు, హృదయంతో బతకాలి. ఈ ఆధిపత్యము, అహంకారము, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడము, హింసించడము, ఇదంతా మనిషి లక్షణాలు కాదు, జంతు లక్షణాలు, రాక్షస లక్షణాలు. మరి మనిషిలాగా పుట్టింది మనిషి లక్షణాలు పెంచుకోవడానికి వచ్చాం, అందుకని రాక్షసుల్లాగా జంతువులాగా బతకడానికి రాలే భూమి మీద. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. మనిషిలాగా బతికితే చాలు, ఏ సాధన చేయక్కర్లే. ఇప్పుడు ఈ జ్ఞానులు చెప్పినటువంటి మార్గాలను దేనికోసం తెలుసా? మిమ్మల్ని దేవుళ్ళని చేయడానికి కాదు. మీరు మనిషిలాగా బతుకుతలేరు, మనిషిలాగా మార్చడానికి ఇవన్నీ. ఫస్ట్ రూపంలో మనిషిలాగా కాదు, స్వభావం కూడా మనిషిలాగానే ఉండాలి. మేకవనే పులు లెక్క ఉండదు. లోపలంతా క్రూరత్వమే, బయటికి మాత్రం సాధువు లెక్క కనబడతారు అందరూ. లోపలంతా చెత్త చెదారం ఉంటుంది, బయటికి మాత్రం బాగా లెక్చర్స్ ఇస్తారు. ఫస్ట్ నువ్వు మారు. వేరే వాళ్ళకి చెప్పేదానికంటే ముందు ఫస్ట్ మీరు మారండి. మీరు మారి 10 మందికి చెప్పండి. అనుభవము, వయస్సు అనేది ఏజ్తో రాదు, శరీరం పరిపక్వతతో రాదు, జీవితానుభవంతో వస్తుంది. నువ్వు నేర్చుకున్న గుణపాఠాలు, నువ్వు పడ్డ కష్టాలు, నీ సుఖము దుఃఖము, నువ్వు అనుభవించిన సాధక బాధకాలు, ఇవన్నీ పిల్లలకు ఎప్పుడు చెప్తావు? నువ్వు కరెక్ట్గా బతికితే చెప్తావు, లేకుంటే ఏం చెప్తావు? లేనిపోని అహంకారాలు, ఆధిపత్యాలు చెలాయిస్తూ, ఇంట్లో గొడవలు పెట్టుకుంటా, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్తో ఇలా జీవించద్దు. లైఫ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఫలవంతంగా ఉండాలి, ఒక ఆనందకరంగా ఉండాలి. అది దుఃఖానికి కారణం కావద్దు. తర్వాత ఒక మనిషి చనిపోయాక అట్లీస్ట్ ఒక 50 సంవత్సరాలైనా నేను గుర్తుపెట్టుకోవాలా. అంతేగాని శ్మశానంలో పడేసి వచ్చాక పీడ వదిలిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకొని రావద్దు. నువ్వు చచ్చిపోయాక క్రిమేషన్ చేశాక పీడ పోయింది పోని అని ఇంట్లో వాళ్ళే మర్చిపోయేలాగా ఉండదు. పోతే పోయినాడు ముసలోడు, మంచి పని అయిపోయిందని చేతులు దులిపేసుకొని వచ్చేలాగా జీవితాలు పెట్టుకోకండి. ఎస్పెషల్లీ వృద్ధులు. వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరగాలి, వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరగాలి, బుద్ధి పెరగాలి. అంతేగాని లేనిపోని అహంకారాలు, అజ్ఞానాలు, ఆధిపత్యాలు ఇవన్నీ చూపించద్దు, పనికిరావు. ఎక్కడ ఓ వయసులో ఉన్నప్పుడు నడుస్తాయి, ఒక ఏజ్ వచ్చాక నడవు ఇవన్నీ. వీటిని కూడా రెక్టిఫై చేసుకోవాలి జీవితంలో. కాబట్టి ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు, ఏంటంటే మానవ జన్మ వచ్చింది, దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను తీసుకున్నాక ఈ లైఫ్ వచ్చింది. దీన్ని మనం కాపాడుకోవడమే కాకుండా బుద్ధి వికాసంతో జీవించాలి, మానసిక వికాసంతో జీవించాలి, శక్తి వికాసంతో జీవించాలి. ఈ బుద్ధి, మనసు, శక్తి, ఈ 3 వికాసం జరగకపోతే మీరు మనిషిలాగా పుట్టి కూడా వేస్ట్. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సత్యం చెప్తాను. ఏంటి అంటే, ఒకసారి మీకు హ్యూమన్ లైఫ్ వచ్చింది. ఈ హ్యూమన్ లైఫ్ వచ్చాక, మానవ జన్మ వచ్చాక దీన్ని మీరు సరిగ్గా వాడుకోలేదనుకో, దీన్ని మీరు సరిగ్గా దాన్ని ఫలవంతం చేసుకోకపోతే మళ్ళీ మీకు ఈ లైఫ్ రాదు. ఏం లాభం వచ్చి? ఇప్పుడు పుట్టి 100 సంవత్సరాలు పుట్టి ఏం సాధించినారు? మళ్ళీ ఎందుకు వస్తుంది? రాదిగా. మనిషిలాగా పుట్టినాడు మళ్ళీ మనిషిలాగా పుట్టాలని గ్యారెంటీ ఏం లేదు. పుట్టచ్చు, పుట్టకపోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బుద్ధుడి జాతక కథల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి అంటే, మనిషిలాగా పుట్టినవాడు పురుగులాగా, దీనిలాగా దానిలాగా పుట్టిన అటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్రతికున్నప్పుడు నీ మానసిక స్థితి, నీ కోరికలు, నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ అరిషడ్ వర్గాలు, తర్వాత నీ భావము, ఇవన్నీ రేపు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటాయి ఎవరికి తెలుసు? ఈర్ష, ద్వేషము, మదమాశ్చర్యాలు, అహంకారం, ఇదంతా ఉన్నప్పుడు ఇదంతా జంతు లక్షణాలు, ఇవన్నీ మనిషి లక్షణాలు కాదు. ఈ లక్షణాలు నీ లోపల, ఇలాంటి లక్షణాలే జంతు లక్షణాలు, రాక్షస లక్షణాలు నీలో 90% ఉన్నాయనుకో, నువ్వు మళ్ళీ మనిషిలాగా ఎందుకు వస్తావు? ఏదో ఒక పుణ్య పారమి వల్ల, ఏదో గత జన్మలో ఏదో కొంచెం ఆ పారమి చేయడం వల్ల ఈ లైఫ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ దాన్ని సంపాదించుకోలేదనుకో, మళ్ళీ రాదు లైఫ్ అనేది, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఇది ఎందుకంటే ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈవెన్ థీరీస్ కూడా ఉన్నాయి దీనికి. ఎవరైనా పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలంటే నాకు చెప్పండి, దానికి టెక్నిక్ ఉంది, పాస్ట్ లైఫ్ రెగ్రెషన్, జాతి స్మరణ సిద్ధాంత్, ఇది కూడా ఉంది. రేపు సమాధి అనుభవం తీసుకునే వాళ్ళు ఈ దశలో గతంలోకి కూడా పోతూ ఉంటారు.
గతము, భవిష్యత్తు, వర్తమానం 3 కాలాల్లో త్రికాలజ్ఞత వచ్చేస్తూ ఉంటుంది. గతంలో నువ్వేంటి, గతం అంటే ఈ జన్మలో గతం కాదు, గత లైఫ్, అది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లో అన్నీ ఉంటాయి. సబ్కాన్షియస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అన్నట్టు. ఒక జీవి ఎన్ని రకాల దశలను చూసింది, ఒక జీవి అంటే ఒక లైఫ్ ఫోర్స్, ఎన్ని రకాల దశలను చూసింది, ఎన్ని రకాల అనుభవాలను తీసుకుంది, ఎన్ని జీవితాలను దాటుకొని వచ్చింది, మొత్తం బ్లూ ప్రింట్ అంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఒక్కసారి దాంట్లోకి ఎంటర్ అయితే కథం, సబ్కాన్షియస్లోకి ఎంటర్ అయితే బ్యాక్కి వెళ్ళిపోతారు. చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి దీనికి. కాబట్టి ఇదంతా అభూత కల్పన కాదు, థీరీస్ ఉన్నాయి దీనికి. ఎందుకంటే బియాండ్ సైకాలజీ అధ్యయనం చేసేటటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు దీనిపైన ఒక రీసెర్చ్ చేశారు. ఎంతోమంది చెప్పారు, ఋషులు మునులు వీటి గురించి ఎప్పుడో చెప్పారు. దీన్ని ఏమంటారు, త్రికాలజ్ఞత అంటారు. 3 కాలాల మీద ఆధిపత్యం రావడం, గతము, వర్తమానం, భవిష్యత్తు. ఇది కూడా జరుగుతుంది. ఇది కొంతమంది ఏం చేస్తారు, ఇవాళ రేపు ఏదో థీరీస్ ద్వారా తీసుకెళ్తున్నారు. కానీ రియల్గా సమాధి అంటే ఎవరైతే ఈ సవికల్ప నిర్వికల్ప సమాధి దాటి సబీజ్ నిర్బీజ్ దాటాక సంప్రజ్ఞాన సమాధిలోకి ఎంటర్ అవుతుంటే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్సెస్ అని వస్తాయి అన్నట్టు. పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. దాన్ని తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది, పాస్ట్ లైఫ్ తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది. ఇంకొక విషయం కూడా మీకు తెలీదు. మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు గమనించండి, ఈ జన్మలో చూడని మనుషులు, ఈ జన్మలో చూడనటువంటి దృశ్యాలు, తర్వాత ఈ జన్మలో ఎప్పుడు కలనటి స్థితులు ఇవన్నీ కనబడతాయి కళల్లో. ఎప్పుడైనా అనుభవమైన ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎందుకు వచ్చింది, అది ఈ లైఫ్ది కాదు, పాస్ట్ది అన్నట్టు. కళల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు పాస్ట్లోకి, డ్రీమ్స్లో కూడా నువ్వు పాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. వాళ్ళకి నీకు సంబంధమే ఉండదు, వాళ్ళు కనబడతారు. ఆ సంఘటన నీకు సంబంధమే ఉండదు, అది సంఘటన నీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటుంది. అంటే ఈ కారణ శరీరం అనేది 3 దశల్లో ప్రయాణం చేస్తుంది, గతము, వర్తమానం, భవిష్యత్తు. ఇది నిద్రలో వచ్చే కళలన్నీ కూడా అలాంటివే, డ్రీమ్స్ అన్నీ అలాంటివి. అప్పుడప్పుడు పాస్ట్లోకి వస్తాయి, అప్పుడప్పుడు వర్తమానం వస్తాయి, అప్పుడప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన వస్తాయి. ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా అభూత కల్పన కాదు. ప్రతిదానికి ఒక థియరీ ఉంది, ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక టెక్నిక్ ఉంది. సో మనము స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంటే అవి కూడా తెలుసుకోవచ్చు. సో కాబట్టి సరే, గతం ఏంటి అనేది మనం పక్కకు పెడితే, వర్తమానంలో మనం ఈ దశలో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి ముందుకు ఎలా ఎదగాల, ఇక్కడి నుంచి ముందు మన జీవిత వికాసం ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు, ఈ గీత, భగవద్గీత, ఈ గీత చదివితే ఏం రాదు. దాంట్లో ఉన్నది నీ జీవితంలో ఆచరిస్తే వస్తుంది. ఆచరణ లేకుండా ఎన్ని చదివినా ఎన్ని విన్నా వేస్ట్. ఇది ఒక పద్యం ఉంటుంది ఏంటంటే, ఎన్ని విన్నా కానీ ఎన్ని చెప్పినా కానీ హీనుడవు గుణంబు మానలేడు, బొగ్గును పాలతో కడిగిన పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. వేరే పద్యం ఉంది. మూర్ఖులు ఎట్లా ఉంటారంటే అన్నీ చదువుతారు, అన్నీ వింటారు, కానీ ఆచరించరు. ఆచరణ ఉండదు. మళ్ళీ మాకు అన్నీ తెలుసు అని ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుతారు బయట. నువ్వేంది మాకు చెప్పేది, మాకు అన్నీ తెలుసు, వినో ఎవ్రీథింగ్ అని తిరగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆచరణ లేదు. ఆచరణ లేకపోవడం వల్ల బొగ్గులాగా తయారవుతారు. బొగ్గుని పాలతో కడిగితే దాన్ని నల్లదనం పోతుందా, పాలను కూడా నల్లగా వేస్తుంది. సో మూర్ఖులు కూడా అంతే, ఈడియట్స్ లాగా బతకద్దు, పురుగుల్లాగా ఈడియట్స్ లాగా బతకద్దు భూమి మీద. మూఢత్వంలో మూర్ఖత్వంతో బతకద్దు. అంధకారం నుంచి అంధకారంలోకి జీవితాన్ని తీసుకెళ్ళద్దు. అంధకారం నుంచి వెలుగులోకి వెళ్ళాలా, వెలుగు నుంచి వెలుగులోకి ప్రయాణం చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది అది డిఫరెంట్ సబ్జెక్టు. నువ్వు భౌతిక ప్రపంచంలో నువ్వేమన్నా కావచ్చు, దానికి దీనికి సంబంధం లేదు, దానికి దీనికి ఎలాంటి సాపేక్షత లేదు. అది వేరు, ఇది వేరు. 3 డైమెన్షనల్ లైఫ్ లీడ్ చేసేవాడికి 4th డైమెన్షనల్ లైఫ్లోకి వెళ్ళేది స్పిరిచువాలిటీ. 3 డైమెన్షనల్ లైఫ్ అంటే ఏంటి, ప్రపంచము, శరీరము, మనసు, అంతే. బుద్ధి, ఈ బుద్ధి కూడా కొంచెమే పనిచేస్తుంది, మొత్తం పనిచేయదు. అందరు బుద్ధి లేకుండానే బతుకుతారు. బుద్ధి కూడా కొంచెమే పనిచేస్తుంది, ఎక్కువ పనిచేయదు. ఈ 3 డైమెన్షనల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి 4th డైమెన్షనల్ లైఫ్ని పరిచయం చేసేదే స్పిరిచువాలిటీ. సో కాబట్టి జీవితం అనేది మల్టిపుల్ వేస్లో తర్వాత మల్టిపుల్గా పోతూ ఉంటుంది. ఈ మల్టిపుల్ వేస్లో పోతున్నప్పుడు దాన్ని కూడా మనం మల్టీ డైమెన్షనల్గా మనం దాన్ని డెవలప్ చేసుకోకపోతే జీవిత వికాసం అనేది ఆగిపోతుంది.
కాబట్టి ఈ రోజు నుంచి ఒక కొత్త స్టార్టప్ తీసుకురండి లైఫ్లో. ఎందుకంటే గతంలో లాగా జీవించొద్దు, ఒక కొత్తదనం రావాలి లైఫ్లో ఎప్పుడైనా కానీ. ఒక స్టార్టప్ తీసుకొచ్చి కొత్తగా ఆలోచించడం, కొత్తగా జీవించడం, ప్రవర్తన, నడవడిక ఇదంతా మార్చుకోవడం అనేది ప్రతి క్షణక్షణం జరుగుతూ ఉండాలి. దీనికి వయసుతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. మీ పదవులు, ప్రతిష్టలు, మీ అధికారం, మీరు నాయకుల లేకపోతే మూర్ఖుల, బయట ప్రపంచంలో మీరు ఆఫీసర్ల, ఇదంతా అనవసరం. ఆధ్యాత్మికంలో మీరు ఎప్పుడు స్టూడెంట్సే, జ్ఞానం నేర్చుకునేటప్పుడు ఎప్పుడు స్టూడెంట్సే. విజ్ఞానం డెవలప్ చేసుకోవాలంటే ఎప్పుడు విద్యార్థిలాగానే ఉండాలి. ఎందుకంటే ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్, ఇది ఒడవది. ఇంకా నేర్చుకుంటూ పోతే ఇంకా ఉంటుంది, పోతున్న కొద్దీ ఇంకా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు సాధన చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.